ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఒక వీడియో అయితే తీయబోతున్నాను. తెల్లజ్జాన్ అయితే ఈ వీడియో వచ్చేసి ఎందుకు తీస్తున్నానంటే మన పావురాలు పెంచుకుంటున్నాను కదా నేనైతే. సో వాటి కోసం బయట నుంచి ఇంకో రెండు పావురాలు అయితే వచ్చినాయి. సో స్టార్టింగ్ చూసి అడవి పావురాలు అనుకున్నాను, కానీ ఒకటి మాత్రం అడవి పావురం, దాని కూడా ఇంకోటి వచ్చింది. అదైతే రేసింగ్ మాట, హై ఫ్లయర్స్ అంటారు. ఇక ఒక అంటే చిన్న సాగనగర్లో ఒక చోట పెంచుతున్నట్టు నాకు తెలుసు. వాళ్ళు అయినా నా దగ్గరికి వస్తున్నట్టునే. నేను ఎప్పుడు కూడా హై ఫ్లైయర్ని అయితే చూడలేదు. సో మన వాళ్ళని అయితే బయటికి అయితే తీసుకొద్దాం. ఒకవేళ ఇక్కడ పావురాలు అనేవి ల్యాండ్ అయినాయి అనుకోండి మన మేడ పైన, పావురాలు అనేవి వీటిని చూసి ఇక్కడ ల్యాండ్ అవ్వచ్చు పర్లేదు అని కిందకైతే వస్తాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను మామూలు పెంచుకునే ఫ్యాన్సీవి కానీ ఇంకా వాటికి అడవిలో పెరిగే పావురాలు, ఇంకా హై ఫ్లైయర్కి మధ్యన ఉండే ఈ మూడిట్లి డిఫరెన్స్ అనేది ఇప్పుడు చూపిస్తాను. మరి కిందకు వస్తే లేదో నాకైతే తెలీదు, ఎందుకంటే ఇవి అలవాటు లేని మేడ కదా, దిగకపోవచ్చు. కానీ ఒకసారి అయితే దిగిని, కానీ అప్పుడు నేను వీడియో అనేది చేయలేదు. ఒకసారి అయితే దిగింది కిందకి, ఇప్పుడు దిగుతుందేమో చూద్దాం. ఇప్పుడు కొంచెం మేత అనేది వేస్తున్నాను నేనైతే. నా పావురాలు అనేవి నాకు కొంచెం హ్యామ్ టైం అనేది అవ్వట్లేదు. చాలా వరకు ట్రై చేస్తున్నాను నేనైతే. ముందుసారి గిన్ని పిక్స్ పెంచినప్పుడు నాకు కొంచెం అలవాటు అయితే ఉంది. హ్యాండ్ టైం అనేది ఎలా చేసుకోవాలి, ఇలా భయపడుతూ ఉండే జంతువుల్ని ఎలాగా మజ్జిగ చేసుకోవాలనేది నాకేం కొత్త కాదు. కాకపోతే ఈ పావురాలు అనేవి బాగా బెదిరైతే ఉన్నాయి. ముందుసారి పెంచిన ఓనర్ వీటిని అంటే వీటితో అంటే అటాచ్మెంట్తో ఉండేవాడు కాదనుకుంటా. అందుకే మనిషి అంటే బాగా భయం ఉంది. చేయబేరుది అనేది బాగా ఎక్కువ ఉంది, అది కొంచెం తగ్గించాలి. సో మన పావురాలు అయితే బ్రీడింగ్ సైన్స్ అయితే వదిలి, ఇది చాలా మంచిది. ఎందుకంటే రెండు పావురాలే తీసుకొచ్చాం కదా, ఇవి మన ఇంటికి అంత బేగా అలవాటు పడిపోవు. చాలా రోజులు అలా పెట్టి ఉంచి మనకి అలవాటు అయ్యేంత వరకు ఉంచాలి. అప్పుడు కానీ ఇవి గూటికి బయటికి వెళ్ళడం కానీ తిరిగి గూటికి వచ్చేయడం కానీ చేయవు అప్పటి వరకుని. ఇవి కానీ ఒకవేళ గుడ్లు అనేవి కానీ పెడితే మన దగ్గర అవి మన ప్లేస్కి అయితే అలవాటు పడిపోతాయి. సో ఇంకా నేను బయటకు వచ్చి ఇలా రెక్కలు కట్టేసి పెద్దంతా అలా వీటి కోసం కాసు కూర్చోసిన పని లేదు. జస్ట్ డోర్ తీసి ఒక పావుగంట సేపు అరగంట సేపు చక్కగా ఫ్లయింగ్ వదిలేసి మేత పంపించి గూట్లోకి అయితే అవి వెళ్ళిపోతాయి. అలా అలవాటు పడిపోతే మనకి పావురాలు అనేవి పెంచుకోవడానికి చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. నేను తెచ్చిన మెయిన్ పర్పస్ కూడా పావురాలు అన్నిటికే. సో ఇలా పొద్దున్నే లెగిసి చక్కగా అలాగా మేత అనేది వేస్తున్నాను. ఈ రెండు పావురాలు అనేవి కిందకైతే దిగట్లేదు. నేను ఫోన్ తీసుకొచ్చాను కదా, ఈ ఫోన్ వల్ల నా పావురాలు నన్ను చూసి భయపడిపోతున్నాయి. ఇప్పుడు నేను వీడియో తీస్తాను కదా ఇందాక, చూడండి ఎలా భయపడుతూ ఉన్నాయో. ఫోన్ చూసి బాగా భయపడుతున్నాయి. ఫోన్ ఏదో అనుకుని అంటే అయినా ట్యాటిల్ బార్ కానీ ఏమైనా ఉచ్చు అనుకుని భయపడుతున్నట్టున్నాయి, లేదా వాటికి చక్కగా కిందకైతే వస్తాయి ఇవి. సో మన మేల్ పావురం అని అయితే కొంచెం అగ్రెషన్ అయితే చూపిస్తుంది, ఎందుకంటే ఇది దాని టెరిటరీ కాబట్టి. కొత్త పావురాలు వచ్చినప్పుడు ఇది నా టెరిటరీ, నువ్వు కొంచెం హద్దులో ఉండాలని చెప్పే స్వభావం అనమాట. సో మనోడు ఫుల్ రేంజ్లో అయితే ఉన్నాడు. సో ఇప్పుడైతే ఈ అయితే బయటికి అయితే వెళ్ళిపోయి తిరిగి అయితే రాలేదు. చాలా ట్రై చేశాను నేను వీటిని ఇక్కడ తీసుకొద్దామని, మీకు చూపిద్దామని, మూడిట్ల డిఫరెన్స్ అనేది. సో ఏదైతే వచ్చినా రాపోయినా మనోడు దేశీ గర్ల్ ఫ్రెండ్ బయట నుంచి గోరింక్ అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. చూసారా, ఇక్కడ నేను ఉన్నాను అయినా సరే చూడండి ఎలా తిరుగుతుందో భయం లేకుండానే. భలే తీసుకొస్తుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో. కానీ మీరు ఎవరైనా ఈ పావురాలది ఫస్ట్ వీడియో చేశాను, ఈ గోరింక కథ తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ ఫస్ట్ పార్ట్ అయితే చూడండి. నేను పెట్టాను నా లాస్ట్లోకి పీజన్స్ తీసుకొచ్చానని. ఒక అరగంట సేపు అయితే నేను వెయిట్ చూశాను, చాలాసేపటి వరకు. మామూలుగా కూడా ఇంకా చిరాకు వచ్చేసి గూట్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. చూసారు కదా మీరు, ఇదిగోండి. వాటికి కూడా చిరాకు అయితే వచ్చింది. చక్కగా మేత తినేసి అటు ఇటు తిరిగి వాటంతట అవే గూట్లోకి అయితే వెళ్తున్నాయి. సరే, ఈసారి పార్ట్ 1 మాట. పార్ట్ 2 అనేది తీస్తాను ఖచ్చితంగా పావురాలు వచ్చేంత వరకు. సో ఇక్కడైతే బయట కాకుండా ఇక్కడ మెట్ల దగ్గర అయితే దాక్కుంటాను నేను. దాక్కొని ఇక్కడ ఒక ట్రైపాడ్ అనేది సెట్ చేసి పెడతాను. సో కానీ వీడియో అయితే నచ్చితే లైక్ అనేది చేయండి, ఇంకా అటువంటి సబ్స్క్రైబ్ అనేదైనా చేసుకోండి ఛానల్ని అయితే. దాంతోపాటు అంటే అడుగు పారవలే కాదు, ఈ గోరింకలు ఇంకా చిన్న చిన్న పిచ్చుకలు కూడా వస్తున్నాయి. కానీ నేను ఫోన్ తీసే టైంకి అయితే అవి అయితే వెళ్ళిపోతున్నాయి. అదే నేను నేరుగా ఉన్నప్పుడు మాత్రం నా దగ్గరికి వస్తున్నాయి. అప్పుడు నా మీద వాళ్దామని కూడా అనుకుంటున్నాయి. కొంచెం భయం అనేది తగ్గుతుంది.
కానీ ఫోన్ చూసి చాలా భయపడుతున్నాయి. మీకైతే చూపిస్తాను ఎలా టైం చేశాను అనేది. మన 2 పావురాలు పెంచడం వల్ల మన దగ్గరికి ఒక 10 పిచ్చుకలు, 2 పావురాలు, 2 కంటే ఇంకా ఎక్కువ గోరింకలు అనేవి మన మేడపైకి వచ్చి వాళ్తున్నాయి. మీకు చూపిస్తాను, పార్ట్ 2లో అయితే చూపిస్తాను. ఈ వీడియోలో అయితే చూపించలేకపోయాను. సో సబ్స్క్రైబర్స్ అందరికీ సారీ. కానీ వచ్చే వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను. 100% మీకైతే నేనైతే ట్రై చేస్తాను. ఇదిగోండి, ఎంతమంది వెళ్ళినా రాకపోయినా ఈ గోరింక మాత్రం ఇక్కడ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళదు ఇది. అప్పుడప్పుడు పొద్దున్న సాయంత్రం 2 చాసులు వచ్చి చక్కగా తినేసి వెళ్తుంది. దీన్ని చూసి మిగతావి కూడా వస్తున్నాయి. అలాగా చిన్న చిన్న పిచ్చుకలు కూడా వస్తున్నాయి. ఆ పిచ్చుకలు అన్నిటిని చూపిస్తాను. ఇంకా మన పావురాలే కాదు, ఫిషెస్ గురించి చాలా వీడియోస్ అనేవి చేశాను నేను. సో ఎవరికైనా కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చక్కగా చూడండి. సో గైస్, ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ అనేది చేయండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. కింద కమెంట్ అనేది చేయండి.